భద్రాచలం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో జరిగిన ఈ భారీ ర్యాలీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దురిశెట్టి రామారావు గారు, బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఐక్యవేదిక, తాళ్ల రవికుమార్ గారు, జిల్లా నాయకులు, ముఖ్యంగా రఘుభద్రమ్మ గారు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్, ఆ తర్వాత బండారు నాగేశ్వరరావు గారు, బీసీ నాయకులు, నరసింహాచారి గారు, వీరంతా ఇప్పుడు హరిత గెస్ట్ హౌస్కి వచ్చి కలిసి సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేంటి, జరుగుతున్న పరిస్థితులేంటి, తెలంగాణలో ఉన్న రాజ్యం ఎవరికి సంబంధించిన రాజ్యం? ఇది మన అణగారిన పేదల రాజ్యమా, లేకపోతే తెలంగాణని ఒక రెడ్డి రావులు పరిపాలిస్తున్న రాజ్యమా? మన రాజ్యమే అయితే, మన పేదల రాజ్యమే అయితే, మన అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యమే ఇది అయితే మన బ్రతుకులు ఇట్లా ఎందుకుంటాయని అడుగుతున్నాం. ఇది రెడ్డి రాజ్యం. 100కి 4 లేని రెడ్లు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. 100కి 1 కూడా లేని వెలమలు మొన్నటిదాకా రాజ్యాన్ని పరిపాలించారు. అంతకుముందు 100కి 1 లేని కమ్మోళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు. కానీ 100కి 90 మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల మాత్రం రాజ్యాన్ని పరిపాలించట్లేదు. త్వరలో భద్రాచలంలో ఒక పెద్ద సభ పెట్టి భద్రాచలం మొత్తం పర్యటించి ఇక్కడ ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నాయి, స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, వైద్యం ఎట్లా నడుస్తుంది, ప్రజలకు భూమి ఉందా లేదా, తిండి ఉందా లేదా, బట్ట ఉందా లేదా, మొత్తం రాజ్యాన్ని ప్రశ్నించడానికి త్వరలో భద్రాచలంలో ఒక పెద్ద యాత్ర జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.